हरिः ओं श्रीगुरुभ्यो नमः। अरुदौ नभ्रतमः प्रभल्मुनु नभंबु नभंबंदొప్పగాతోచి క్రమ్మర వీక్షింపగనందెలే నిగతి బ్రహ్మంబందు నీ శక్తులుం పరికింపం త్రిగుణ ప్రవాహముననుత్పన్నంబులై క్రమ్మరన్ విరతింబుందుచునుండుగావున హరిన్ విష్ణుం భజింపందగున్. చతురతనట్టి ఈశ్వరుడు సజ్జనలోక నిరస్త సర్వకామిత విమలాంతరంగమున మిశ్రిత భవన చేసి సన్నిధాపితుడగుచున్ దయాకర గభీర గుణంబుల చాల నొప్పి ఆశ్రిత జన పరతంత్ర్యమును చేకొని పయకయుండు నిచ్చలు శృత ధన కుల కర్మ సమున్నత మదముల చేసి సజ్జన ప్రతతికి సంతతము ఎగ్గొనరించు కుమతుల అర్థింజేయు పూజమతి కొనడెందుడు ఎందున్ వలనొప్పతను నను వర్తించు ఇందిరా కామినీమణి తదాకాంక్షులగుచు ధృతి అనువర్తించు దేవేంద్ర ముఖ్యులను ఏను అనువర్తింపక ఎప్పుడు ఆత్మ నిత్య స్వతంత్రుని నిజ భక్తవరదుని దినవత్సలు గుణాధీషు అజుని పురుషోత్తముని జగద్భరితు సర్వేశ్వరు నారాయణుని చిదానందమయుని అజితు అచ్యుత పుండరీకాయతాక్షుత విలి సేవింపకుండునే ధర రసజ్ఞుడైన పురుషుండు సమ్మోదితాత్ముడగుచు చారుమతులార రజకుమారులార. నరవర నందనుల్ గడక నరద వక్త్ర వినిర్గితంబు సుందరమును మంగళావహము ధన్యము లోకమనాపహంబునై పరగిన విష్ణు సద్యసము సద్భక్తిను తించి ముకుంద చింతనా నిరూపమ భక్తి చెంది హరి నిత్య పదంబును పొందిరున్నతిం. సరసవచో విలాస గుణసాగర సాగర మేఖలామహీభరణ ధురంధర ప్రకట భవ్య భుజాభుజగేంద్ర రజశేఖర ఖర దూషణ ప్రముఖ గాఢతమ పటల ప్రచండ భాస్కర కరకంఠ కర్ముఖ విఖండన కేళన భక్తపాలన శరవిదళిత సారంగ సరసదయాపాంగ భక్త జలధితరంగ దురితధ్వాంత పతంగ వరజనక సుతానుషంగ వననిధి భంగ సుర వినుత విదారి సుందరీ శంబరారి సరస వినుత సూరి సర్వలోకోపకారి నిరుపమ గుణహారి నిర్మలానందకారి గురు సమర విహారి ఘోరదైత్య ప్రహారి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్వరూపంలో తాను పూర్ణుడైనటువంటి వాడు, ఉపాదాన కారణమైనటువంటి వాడు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ స్వరూపం అంతా కూడా భక్తులకు వశం అవుతుందయ్యా అని ఒక మాట ఒకటి చెప్పబడింది భాగవతంలో. నారద మహర్షి ప్రత్యేతసులు చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమండి, మరి భగవంతుడు అనేటువంటి వాడికి సుఖదుఖాలు కానీ గుణాలు కానీ మరి ఏమీ లేవు కదా, ఆయనకి తనవారు పరాయివారు అనేటువంటి గుణం కూడా ఏది ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఆ భగవంతుడు భక్తులకు వశమైపోతాడు అని చెప్పి ఎలాగా మనం దాన్ని సమర్థించుకోగలము అనేటువంటి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి, భక్తుడనేటువంటి వాడు ఎవరో మనకి పరిపూర్ణంగా అర్థమైతే ఆ భక్తుడే పరమాత్మ. కాబట్టి పరమాత్మ తనకు కలిగినటువంటి ఇన్కన్వీనియన్స్ని తాను తీసేసుకుంటూ ఉంటాడు. ఇది మనం గ్రహించవలసినటువంటి విశేషం. ఏమిటండి పరమాత్మకి ఇన్కన్వీనియన్స్ కలగడం ఏమిటండి అంటాం అనేటప్పటికీ, ఈ సమస్తమైనటువంటి విశ్వ వలయాల్లోకి పరమాత్మ ప్రకృతి రూపంలో గుణస్వరూపాల రూపంలోకి వచ్చినప్పుడు వీటిల్లో ఏమాత్రమైనా కూడా
ఈ అతి తెలివితేటల వల్ల, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల, లేకపోతే ఈ అసూయ ద్వేషాది దుర్గుణాల వల్ల వీటిల్లో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఆ బ్యాలెన్స్ని సరి చెయ్యడం అనేటువంటిది పరమాత్మ యొక్క ఈశ్వరతత్వం కాబట్టి అప్పుడు ఆయన వస్తాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడవలసిన తన భక్తుడు ఎవరు అంటే నిరంతరము కూడా బాహ్యమైనటువంటి ప్రపంచంలో ఏ విధమైనటువంటి లింకులు లేకుండా తన బుద్ధిలోనూ, తన జ్ఞానంలోనూ, తన కర్మల్లోనూ, తన యొక్క స్థితిలోనూ తత్పరాయణ తనే నిండిపోయి ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి తన్మయత్వంతో ఉండేటువంటి భక్తుల వశం అవుతాడు తప్ప, భక్తులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు పూజలు పునస్కారాలు ఏవేవో కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడూ వశం కాడు. వశంలో ఉన్నాడు మనకి అని చెప్పి మనం చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాము. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ భగవంతుడే తనకి ఎంతో అనపాయిని అయినటువంటి లక్ష్మీదేవిని కూడా వదిలేస్తాడు, దేవతలను కూడా వదిలేస్తాడు, ఎవరినైనా వదిలేస్తాడు. కానీ తన భక్తుల్ని మాత్రం ఆయన నిరంతరం కాపాడుతూ ఉంటాడు. దీనికే పరమహంస ఒక కథ ఒకటి చెప్పారు. ఒక మహాభక్తుడు ఉన్నట్ట, ఆయన పరిపూర్ణమైన గజేంద్రుడు లాంటి మహాభక్తుడు ఉన్నట్ట. ఆ మహాభక్తుడు ఏం చేస్తాడంటే, ఆయన్ని ఎవరో దొంగలు వచ్చి మీద పడుతూ ఉంటే ఏదో పులో పాము ఏదో వస్తుంది. వచ్చేటప్పటికి అంతవరకు ఆయన నారాయణ నారాయణ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనేటువంటి భావంతో ఉన్నాడు. ఈ లోపల పులి దగ్గరగా వచ్చేసింది. పులో పాము ఏదో దగ్గరగా వచ్చేటప్పటికి వెంటనే లక్ష్మీదేవి, అగో లక్ష్మి కిందకి వెళ్ళాలి, నా భక్తుడిని వాళ్ళు హింసిస్తున్నారు, నేను రక్షించాలి అని చెప్పి ఆయన గబాబా తలుపులు వేసుకో అని చెప్పి కిందకి దిగుతూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి తలుపులు వేసుకుంది. మళ్ళీ వెంటనే తలుపు కొట్టారట. ఎవరండి అని చూసి మళ్ళీ శ్రీమన్నారాయణ వెనక్కి. అదేమిటండి భక్తుడిని రక్షించడానికి భూలోకం వెళ్తా అన్నారు కదా, మళ్ళీ వెనక్కి వచ్చేసారు ఏమిటండి? ఏం లేదులే, నన్ను నారాయణ నారాయణ అని చెప్పి ఆ బాధతో చాలా ఉద్వేగంతో పిలిచాడు, తట్టుకోలేక బయలుదేరాను. కానీ ఇంతలోనే ఆయనకి సైంటిస్ట్ కదా, చాలా తెలివితేటలు వచ్చేసేసి స్వప్రయత్నం చేయాలి అని చెప్పి అక్కడ ఏదో కర్ర తీసుకుని మళ్ళీ దాన్ని కొట్టడం ప్రారంభించాడు. కాబట్టి తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఇప్పుడు నేను అవసరం లేదు, ఏదో కాస్త టీ తాగేసేసి ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం అన్నట్టు. అంటే దీంట్లో ఉండేటువంటి అర్థం ఏంటంటే, ఏ మానవుడైనా సరే ఎలాగోలాగా తనకు వచ్చినటువంటి కష్టాలను, దుఃఖాలను, చింతలను, సుఖాలను వేటినైనా సరే కొంత ప్రాంతం వరకు కూడా భగవంతుడి మీద ఆధారపడుతూ ఉంటాడు ఆ బాధలు తట్టుకోలేక. కానీ ఈ అజ్ఞాన ప్రవృత్తి, ఈ గుణ ప్రవృత్తులు ఏం చేస్తాయి అంటే సెల్ఫ్ హెల్ప్, కర్మ చెయ్యాలి అని చెప్పి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదేచన అని చెప్పి భగవద్గీతలో శ్లోకాలు ఏ సందర్భంలో చెప్పారో అవన్నీ మర్చిపోయి వీడు సొంత పైత్యం ఉపయోగించేసేసి చేస్తూ ఉంటాడు. ఇటువంటి సందర్భంలో భగవంతుడు మాత్రం దూరంగానే ఉంటాడు. పరిపూర్ణమైనటువంటి అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు సొంత ప్రయత్నం అంటూ ఏమీ ఉండదు. వాడికి సమస్తము కూడా తల్లే చూసుకుంటూ ఉంటుంది. తల్లికి ఇంకా వాడు కంప్లీట్గా తల్లి మీద ఆ పిల్లవాడు ఆధారపడిపోయినప్పుడు తల్లిదే బాధ్యత, వాడిది బాధ్యత కాదు. కానీ సాధారణమైనటువంటి మానవులకి ఈ గుణ ప్రకోపాల వల్ల, ఈ స్వార్థపూరితమైనటువంటి వల్ల, అజ్ఞానం వల్ల సమస్తమైనటువంటి లోకులతోనూ పెట్టుకునేటువంటి కర్మబంధాల వల్ల వాళ్ళకి ఈ భక్తి కలగదు. అందుకనే ఇంచుక మాయలేక మది నెన్నడువాయని భక్తితోడ, ఇంచుక మాయలేక, పిల్లలు అమాయకులు కాబట్టి మనకంతా మాయే. ఇంచుక మాయలేక మది నెన్నడువాయని భక్తితోడ, ఎప్పుడు కూడా మనసులో భక్తి అనేటువంటిది పోకుండా ఉండాలి. కానీ మనకి పోయేది భక్తి, కార్యకలాపాల మీదే శ్రద్ధ, భక్తి మీద ఏమాత్రం కూడా శ్రద్ధ ఉండదు. కాబట్టి ఇంచుక మయలేక మది నెన్నడువాయని భక్తితోడ, వర్తించుచు ఎవడేని హరి దివ్య పదాంబుజ గంధరాశి సేవించున తండెరుంగు హరి అరవిందాదులకైన దుర్లభోదంచితమైన హరి ఉదార పరాక్రమ మార్గముల్.
అని ఆ మాయలేనితనం ఉండాలి. కానీ మానవులందరికీ కూడా కులం ఉందని, ధనం ఉందని, అధికారం ఉందని, మా చుట్టూ 10 మంది తిరుగుతూ ఉన్నారని, మేము రాజకీయ నాయకులమని, అదని ఇదనేటువంటి అహంకారాలతో ఉన్నంత కాలము కూడా అటువంటి వాళ్ళు భక్తులు అనుకున్నా వాళ్ళు భక్తులు కారు, వాళ్ళు వశంతాను కాడు అనేటువంటిది ఖరాఖండిగా భాగవతంలో నారద మహర్షి ప్రచేతసులకి చెప్పాడయ్యా అని చెప్పి ఆ గంగానదీ తీరంలో ఉండేటువంటి ఆ పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పాడు. ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారంటే సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుకి చెప్తూ, అప్పుడు సుఖబ్రహ్మ ఏమయ్యా పరీక్షతో విదురుడు మైత్రేయుని కలిశాడు, మైత్రేయుడేమో విదురుడికి చెప్పాడు అని చెప్పి ఆయన సుఖబ్రహ్మ ఈ మైత్రేయ విదుర సంవాదం కానీ అందులో వచ్చేటువంటి నారద ప్రచేతుల సంవాదం కానీ ఇవన్నీ కూడా సుఖబ్రహ్మ వారు ఆ పరీక్షన్ మహారాజుకు వివరిస్తూ ఉండేటువంటి విషయాన్ని చూసిన తర్వాత ఇక చతుర్థ స్కంధం చివరికి వచ్చాం. అధ్యాయం 31లో 23వ శ్లోకం. మైత్రేయ ఉవాచ इति प्रचेतसो राजन्नन्याश्च भगवत्कथाः श्रावयित्वा ब्रह्मलोकं ययौ स्वयंभुवो मुनिः. राजन् वो राजा वो विदुरा प्रचेतसः इति చ అన్యాః భగవత్కథాః శ్రావయిత్వా ఈ ప్రచేతసులకు చెప్పినటువంటి ఆత్మతత్వం గురించి భక్తుడి యొక్క లక్షణాల గురించి ఇంకా అనేక రకాలైనటువంటి విషయాన్ని అన్యాః ఇతరమైనటువంటి భగవత్కథాః ఇంకా వాడు చాలా భగవత్కథలు చెప్పుకున్నారు శ్రావయిత్వా వినిపించాడయ్యా నారద మహర్షి. వినిపించిన తరువాత స్వయంభువుడైనటువంటి బ్రహ్మగారి పుత్రుడైనటువంటి ముని ఆ నారద మహర్షి బ్రహ్మలోకం యయౌ బ్రహ్మలోకానికి ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత తేపి తన్ముఖ నిర్యాతం యశో లోకమలాపహం హరే నిశమ్య తత్పాదం జాయంతం తద్గతిం యయుః. అలాగే శ్రీహరి యొక్క కీర్తన విన్నటువంటి వాళ్ళ మనసులన్నీ కూడా మాలిన్యరహితములవుతాయి అని చెప్పి భాగవతం ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది. ఎవరిదంటే లోకమల అపహం హరే నిశమ్య హరి యొక్క కథలను నిశమ్య విన్నటువంటి వాళ్ళు అంటే భాగవతం వింటున్నటువంటి వాళ్ళకి ఏమిటండి భాగవతం వింటున్నాం కదా ఏమిటి జరుగుతుంది, వాట్ ఈజ్ ది ఫైనల్ ప్రోడక్ట్ అని అడిగితే లోకమల అపహం. లోకం అంటే అలా విన్నటువంటి జనుల యొక్క మలములు ఏవైతే ఉన్నాయో మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హృదయంలోనూ వాళ్ళ మనసులోనూ వాళ్ళ శరీరంలోనూ మాలిన్యాలు ఉంటాయి. మాలిన్యాలు అంటే కంటామినేషన్ అంటే ఏమిటి కంటామిటెంట్స్. ఏమిటి కంటామిటెంట్స్ అంటే నా మనసులో దుఃఖం వచ్చింది, నా మనసులో ఒక సుఖం వచ్చింది, నా హృదయంలో ఒక బాధ ఉంది, నాకు ఒక అనారోగ్యం వచ్చింది, నాకు ఒక ఆరోగ్యం వచ్చింది, లేకపోతే నాకేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నాకు రకరకాలైనటువంటి అలజళ్ళు ఒత్తిళ్ళు స్ట్రెయిన్స్ అవన్నీ ఉన్నాయి చూస్తారు. ఇవన్నీ కూడా మాలిన్యములు అంటారు అంటే కంటామిటెంట్స్. ఎప్పుడైతే శ్రద్ధగా భగవంతుడి మీద భక్తి పెట్టి ఏకాంతంగా శ్రీహరి యొక్క కథలని ఆ కథలన్నీ కూడా మనకి భాగవతంలో వచ్చాయి కాబట్టి అటువంటి కీర్తివంతుడైనటువంటి ఆ హరి యొక్క కీర్తిని విన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఏమిటంటే మాలిన్యములు హరించుకుపోతాయి. యశోలోక మల అపహం అంటే పోతాయి. ఈ మానవుల్లో ఉండేటువంటి వాళ్ళ మలాలన్నీ కూడా దిగదుడిచిపోతాయ్యా, ఇంకా వాళ్ళకి ప్రశాంతమైనటువంటి మనస్సు ఏర్పడిపోతుంటుంది అని చెప్పిన తరువాత అందుకనే మన పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే మన పూర్వులందరూ కూడా భాగవతం మోక్ష గ్రంథం అది భాగవతాన్ని చెప్పించుకోండి, వినండి, భాగవతం మీద శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇటువంటి మలాలన్నింటినీ కూడా తీసేసేటువంటి కెపాసిటీ కలిగినటువంటిది. అటువంటిది ఆ ప్రచేతసులు కూడా ఆ శ్రీహరి యొక్క ఈ కీర్తిని ఎవరి ద్వారా విన్నారంటే నారద ముఖం నుండి విన్నారయ్యా.
వారు అప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ శ్రీహరిని ఆ చెప్పినటువంటి నారద మహర్షి యొక్క పాదాలను కూడా ధ్యానిస్తూ ఆయన పాదాలను ధ్యానిస్తూ ధ్యాయంతం తత్పాదం తత్పాదం తత్ అంటే ఇక్కడ ఈ కథలోనేమో నారద మహర్షి పాదాలని ఒక అర్థం, తత్ అంటే పరమాత్మ అని అర్థం. సో పరమాత్మకి నారదుడికి అభేదం కాబట్టి తత్పాదం ధ్యాయంతం ఆ శ్రీహరి యొక్క పాదాలని నిరంతరము కూడా ధ్యానించడం వల్ల ఆ హరి కథలు వినడం వల్ల వాళ్ళ మనసులో అంటే ప్రచేతసులు అంటే 10 మంది ఇంద్రియాలని చెప్పుకున్నాగా, మన 10 ఇంద్రియాల్లో ఉండేటువంటి సకలమైనటువంటి మాలిన్యాలు అన్నీ పోయేటప్పటికి అప్పుడు మన 11వ ఇంద్రియమైనటువంటి మనసు తత్పాదం ధ్యాయంతం అప్పుడు మన మనసు ఆ శ్రీహరి యొక్క పాదాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏమిటి జరుగుతుంది? సద్గతిం మంచి గతిని పొందుతారు, మంచి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఏమిటి? అన్నిటికన్నా గొప్పదైనటువంటి సద్గతి అంటే ఏమిటి అంటే సత్ అంటే పరమాత్మ అని అర్థం. సత్ అంటే ఉండుట, ఎగ్జిస్టెన్స్, అసలైనటువంటి సహజ స్థితిలోకి వెళ్ళి ఉంటారయ్యా అని చెప్పిన తర్వాత యతత్తే విహితం క్షత్త అన్యా క్షత్తర్యన్మాం త్వం పరిపృష్టవాన్ ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనం. గోవిదురా, ప్రచేతసులకి నారదుడు చెప్పినటువంటి శ్రీహరిని కీర్తించే సంవాదం అంతా జరిగింది కదా, దాన్ని నువ్వు చెప్పు అన్నావుగా, నువ్వు నన్ను ప్రశ్నించావుగా, దానిని నేను చెప్పదలిచినటువంటి విధంగా నీకు పైన చెప్పాను. నారదస్య సంవాదం హరికీర్తనం ప్రచేతసాం, అవన్నీ కూడా నీకు నేను చెప్పాను కదా, నువ్వు కూడా దాన్ని ఎంతో శ్రద్ధగా అడిగేవు. నువ్వు పరిపృష్టవాన్ అంటే చాలా శ్రద్ధగా, పరిప్రశ్నేన సేవయా అని ఉంది కదా భగవద్గీతలో. కాబట్టి పరిప్రశ్న అంటే శ్రద్ధగా మనసు పెట్టి వినాలి, నాలో ఉండేటువంటి కల్మషాలు పోవాలి, నా మనసంతా కూడా నిరంతరం భక్తి మార్గం వైపు పరమాత్మ వైపుకు మళ్ళాలి అనేటువంటి భావనతో అప్పుడు ప్రశ్న వేస్తాం. అంతేగాని ఏమంటే మీరు ఖాళీగా ఉంటే 4 ముక్కలు అరగంట ఏదో చెప్పేసేదో వినేసిపోతాం, ఇంతే పుణ్యం అంట అని చెప్పి ఇలాంటి చెత్తగా మాట్లాడేటువంటి వాళ్ళకి భాగవతం కూడా చెప్పకూడదు. కాబట్టి అటువంటి మహానుభావులందరికీ కూడా ఒక నమస్కారం. శ్రీ సుఖ ఉవాచ. ఇంతవరకు చెప్పిందంతా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి గంగా తీరంలో చెప్పాడుగా. ఇప్పుడు సుఖ ఉవాచ, సుఖ మహర్షి చెప్తున్నాడు. యా ఏష ఉత్తానపదో మానవస్యానువర్ణిత వంశ ప్రియవ్రతస్యాపి నిబోధనుపసత్తమ. ఓ పరీక్షణ్ మహారాజా, మానవస్య మనుపుత్రుడైనటువంటి ఉత్తానపాదుడి యొక్క ఏష ఈ వంశం గురించి నీకు చెప్పాను కదా. అంటే ఏమిటి? పురాణం ఎప్పుడు కూడా పంచ గుణాలతో కూడుకున్నటువంటిది అని చెప్తారు. అంటే అందులో వంశానుచరితం అనేటువంటిది ఒక భాగం. కాబట్టి ప్రతి పురాణానికి కూడా 5 రకాలైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఒక ప్రాపర్టీ ఏమిటంటే ఆ వంశాల గురించి చెప్పాలి. పరీక్షణ్ మహారాజా, ఉత్తానపాదుడి యొక్క వంశం చెప్పాను కదా, ఉత్తానపాదుడు ధ్రువుడి యొక్క చరిత్ర చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఉత్తానపాదుడికి ఈ ధ్రువుడికి ప్రియవ్రతుడు అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆ ప్రియవ్రతుడిని కూడా నీ బోధ తెలుసుకో, ఆ ప్రియవ్రతుడి యొక్క వంశం గురించి కూడా నేను చెప్తాను అని చెప్పిన తర్వాత యో నారదాదాత్మ విద్యామధిగమ్య పునర్మహీం భుక్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వర్యం సమగాత్ పదం. ప్రియవ్రతుడు ఆయన నారదుడి నుండి ఆత్మజ్ఞానాన్ని పొందాడయ్యా. ఈ ప్రచేతసులు పొందినట్టుగా ఆ ప్రియవ్రతుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఆయన రాజ్యాన్ని భోగించాడు. ఆ ప్రియవ్రతుడు భోగించిన తర్వాత దానిని మామూలుగా మహారాజు కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి అప్పచెప్పాలి కాబట్టి ఆయన పుత్రులకి పంచి ఇచ్చి ఆ పరమాత్మలో ఐక్యం అయిపోయాడయ్యా. భుక్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వర్యం అంతటిని కూడా ఆ ప్రియవ్రత మహారాజు పిల్లలందరికీ పనిచేసి సమగాత్ పదం అంటే ఆ పరమాత్మ యొక్క పదాన్ని సమగాత్ పొందాడు. పొందిన తర్వాత ఇమాం తు కౌషార వినోపవర్ణితాం క్షత్తాని శమ్యాజితవాద సత్కథాం ప్రవృద్ధ అశ్రుకలాకులో మునే దధారమూర్ధాచరణం హృదా హరే.
కౌశారవిణ అంటే మైత్రేయ మహర్షి కౌశారను అంటాడు. అటువంటి ఆ మహర్షి చేత ఉపవర్ణితాం ఈ కథనంతా కూడా వర్ణించి చెప్పాడు. ఆ శ్రీహరి కథంతా కూడా మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు. దానిని విన్నటువంటి విదురుడికి ఏమైందంటే ప్రవృద్ధ భావ అశ్రుకలాకులోమునే వెంటనే ఈ మైత్రేయ మహర్షి చెప్పినటువంటి ఇన్ని వృత్తాంతాలన్నీ కూడా వినేటప్పటికీ ఆ విదురుడి యొక్క మనసంతా కూడా పరిపూర్ణమైనటువంటి భక్తితో నిండిపోయేటప్పటికీ ప్రవృద్ధ అలా వృద్ధి పొందేటువంటి భావాలు భగవద్భావన ఎప్పుడైతే మనసు నిండా నిండిపోతుందో అప్పుడు కళ్ళమ్మట నీళ్ళొచ్చి రోమాంచం కలుగుతూ ఉంటుందయ్యా. ఆ విధంగా ఆయన వ్యాకులత చెందిపోయాడు. మనం మామూలుగా వ్యాకులత ఎందుకు చెందుతామంటే మనలో ఏదైనా కష్టం కానీ మరొకటి కానీ వస్తే వ్యాకులత్వం చెందుతుంటాం. కానీ ఇక్కడ భగవంతుడి యొక్క స్థితి భగవంతుడే కావాలి అనేటువంటి ఆ వ్యాకులత్వం కలిగినప్పుడు ఒక రకమైనటువంటి ఉద్వేగం, ఉత్సాహం, ఒక రకమైనటువంటి ఉల్లాసము, ఒక రకమైనటువంటి వ్యాకులత్వం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యాకులత్వం కలిగినటువంటి మహానుభావులైనటువంటి మహాభక్తులు ఆ పరమాత్మ కోసం అని చెప్పేసి అన్నిటి చోటకి కూడా పరుగులు తీసేస్తూ ఉంటారు. అదేవిధంగా గోపికలను చూసినట్లయితే ఆ పరమాత్మ అక్కడ మురళి వాయిస్తూ ఉండేటప్పటికి యమునా నది తీరంలో వీళ్ళ మనసులంతా వ్యాకులం చెందిపోయి అటువైపు పరిగెట్టేటువంటి విధంగా ఆయన అయ్యాడయ్యా. అప్పుడు ఆ విదురుడు ఆ మహర్షి పాదాలని మైత్రేయ మహర్షి పాదాలకి సంస్మరించి నమస్కరించి శ్రీహరి పాదాలన్నింటినీ కూడా ఆయన చరణం హృదా హరే హరే చరణం హృదా ఆ శ్రీహరి యొక్క అంటే ఫైనల్గా మైత్రేయ మహర్షి ఏం చెప్పాడు అంటే నా కాళ్ళకి కాదయ్యా నువ్వు దండం పెట్టాల్సింది పరమాత్మ యొక్క కాళ్ళకి దండం పెట్టాలి అంతే తప్ప సామాన్యమైనటువంటి సరేనండి మనకి ఎందుకు వచ్చిన గొడవ కానీ ఆ శ్రీహరి యొక్క పాదాలకి మాత్రమే మనం నమస్కారం పెట్టాలి. ఆ శ్రీహరి కథలు చెప్పినటువంటి వాళ్ళలో ఉండేటువంటి ఆ పరమాత్మకి నమస్కారం పెట్టాలి. ఆ విధంగా శ్రీహరి పాదాలని ఆయన హృదయంలో ధ్యానించాడయ్యా అయింది. అప్పుడు ఇలా ధ్యానించిన తర్వాత విదురుడు ఏమన్నాడంటే సోయమద్య మహాయోగిన్ భవతా కరుణాత్మనా దర్శితస్తమః పారో యత్రా కించన గోహరి. ఓ యోగి పొంగవా దయాహృదయుడు నీవు మైత్రేయ మహర్షితో విదురుడు ఈ విధంగా మాట్లాడాడయ్యా పరీక్షితు దయాద్ర హృదయంతో నీవు నా అజ్ఞాన సముద్రాన్ని దాటించి అవతల ఒడ్డుకి చేర్పించావు. ఆ జ్ఞానం పొందిన వారికి నీ నుంచి తెలుసుకున్నటువంటి ఈ జ్ఞానం పొందినటువంటి వాళ్ళకి ఏమీ లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా ఏమీ లేకపోయినా శ్రీహరి యొక్క ఆశ్రయం లభిస్తుంది. కాబట్టి దర్శితస్తమః పారో యత్రా కించన గోహరి భవతాః కరుణ నీ కరుణ వల్ల నాకు శ్రీహరి యొక్క ఆశ్రయం జరిగింది ఆశ్రయించేసుకున్నాను అన్నాడు. ఆశ్రయించుకోవడం అంటే ఏమిటంటే ఉదాహరణకి మనం వర్షం వచ్చిందనుకోండి అప్పుడు గొడుగును ఆశ్రయిస్తాం, ఎండ వచ్చిందనుకోండి గొడుగును ఆశ్రయిస్తాం, ఒంటికి ఓ చక్కాను ఆశ్రయిస్తాం. ఇది ఆశ్రయం అంటే టెంపరీగా ఉండేటువంటి ఆశ్రయాలు. కానీ పరమాత్మను పూర్తిగా ఆశ్రయించడం మన చర్మం మన శరీరాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు చర్మాన్ని తీసి పక్కన పెట్టలేంగా, అది పూర్తిగా ఆశ్రయించుకుపోయింది. అదేవిధంగా మన గుండె మనను ఆశ్రయించుకుంది, గుండెని తీసి అవతల పారేసి బతకలేంగా. అదేవిధంగా శ్రీహరి లేకుండా బతకలేక శ్రీహరి మన ప్రతి అణువులోనూ కూడా నింపేసుకుని ఆ పద్యము ఆ పాట ఆ భావము ఆ అర్థము ఆ స్మరణ నిత్యము ఉంటూ కళ్ళు మూసినా తెరిచినా వింటున్నా చేస్తున్నా అదే భగవత్గా ఉండడం అనేటువంటిది ఆశ్రయం అవుతుంది తప్ప మిగతావేవి ఆశ్రయాలు కాదు. ఒకవేళ అవన్నీ ఆశ్రయాలు అనుకుంటే ఆ భావాల నుంచి దయచేసి బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ శుక ఉవాచ ఇత్యానమ్య తమామంత్ర విదురో గజసాహ్వయం స్వానాం దిదృక్షుః ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయః. సరే ఆ విధంగా ఓ పరీక్షితు శాంతచిత్తుడైనటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి శాంత మనస్సు కలిగినటువంటి విదురుడు మైత్రేయుడికి నమస్కరించుకుని తన సెలవు తీసుకుని మిగతా తన బంధువులందరినీ చూడడం కోసం అని చెప్పి హస్తినాపురానికి వెళ్ళిపోయాడయ్యా విదురుడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఈ చతుర్థ స్కంధంలో ఉండేటువంటి ఈ కథలు మొత్తం అన్నిటి యొక్క కథల యొక్క ఫలశ్రుతి ఏమిటో సుఖబ్రహ్మ సాక్షాత్తు సుఖబ్రహ్మ నోట్లో నుంచే ఇది వస్తోంది. జాగ్రత్తగా వినాలి. ఏతదృశృణుయాద్రాజన్ రాజ్ఞాం హర్యరర్పితాత్మానం ఆయుర్ధనం యశస్వస్తి గతిమైశ్వర్యమం మాప్నుయాత్. ఓ పరీక్షణ్ మహారాజా, ఎవడైతే హరి అర్పితాత్మానం శ్రీహరియందు అర్పించగలిగినటువంటి హృదయం కలిగినటువంటి రాజా మహారాజులు ఏతత్ ఈ గాథను శృణుయాత్ వినునో, ఎవరైతే ఈ గాథలను వింటాడో అతడు ఆయుర్దాయాన్ని, ధనాన్ని, యశ కీర్తిని, స్వస్తి కళ్యాణాన్ని, ఐశ్వర్యం ఈశ్వర సంబంధమైనటువంటి ఆ శక్తిని, ఆ గతిని ఆ లక్ష్యాన్ని ఆప్నుయాత్ పొందుతాడయ్యా అన్నాడు. అంటే ఏమిటనమాట, శ్రీహరికి మహారాజులు హృదయాన్ని అర్పించామండి. మహారాజులేనా అండి, మనం కాదా అంటే ఇక మహారాజు అనే రాజ్ఞాం అంటే ఏమిటి అంటే మన దేహాన్ని క్షేత్రము అంటారు. ఆ క్షేత్రంలో ఉండేటువంటి వాడు జీవుడు కాబట్టి ఈ రాష్ట్రేస్మిన్ దేహినోస్మిన్ అంటారు. ఈ శరీరాన్ని రాష్ట్రం అంటారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వాడు మన మనస్సు, మనలో ఉండేటువంటి జీవప్రజ్ఞ. ఆ జీవప్రజ్ఞనిలో భగవంతుణ్ణి హరి యొక్క ఆ కథలు వింటూ, హరిని పాదాలు పట్టుకుంటూ, హరి యొక్క ధ్యానం చేసేటువంటి సమయం అటువంటి ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, యశస్సు పెరుగుతుంది, వాళ్ళకి కళ్యాణాలు వస్తాయి, ఐశ్వర్యం ఈశ్వర సంబంధమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి అనుభూతి కలుగుతుంది. దీనితో మనకి 31వ అధ్యాయంతో చతుర్థ స్కంధం పూర్తయింది. రేపటి నుంచి పంచమ స్కంధంలోకి అడుగు పెడతాం. స్వస్తి.